ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. చాలామంది భక్తులు వైకుంఠ ఏకాదశి నాడు సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో ఏ రోజు విడుదల చేస్తారు అన్నది అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే దయచేసి మాకు చెప్పండి అని అడిగారు. నేను ఈరోజు ఉదయం కూడా దీనికి సంబంధించిన వీడియో అయితే చేయటం జరిగింది. అయితే మీకోసము మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కాబట్టి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కోసం నేను వెయిట్ చేశాను. మీరు ఇక్కడ చూడండి, జనవరి 8వ తేదీ ఆఫ్లైన్లో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్టు టీటీడీ వారు మనకు చెప్పడం జరిగింది. సో దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, జనవరిలో తీసుకోండి. ఈ సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి 12 గంటల తర్వాత అయితే జారీ చేస్తారండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఈ టోకెన్లు అనేవి తిరుపతిలోని ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూలు, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 సెంటర్స్లో ఇస్తారు. ఈ 8 కేంద్రాల్లో ఇస్తారు. అలాగే తిరుమలలో కౌస్వం రెస్ట్ హౌస్లో ఇస్తారు. ఏదైనా ఈ వీడియో ముఖ్యాంశము జనవరి 8వ తారీఖున అర్ధరాత్రి 12 తర్వాత మీ అందరికీ కూడా టోకెన్లు జారీ చేస్తారు. ఇప్పుడు మీరందరూ నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, మరి మేడం గారు మాకు జనవరి 10న కావాలి, 11 కావాలి, 12 కావాలి, 13 కావాలి ఇట్లా అడుగుతారు. నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, కౌంటర్లు 24 అవర్స్ ఓపెన్లో ఉంటాయి. ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి ఒక్కొక్క రోజు కంప్లీట్ చేసుకుంటూ మరుసటి రోజు టికెట్లు ఇష్యూ చేస్తూ ఉంటారు. సపోజు ఈరోజు ఒక 70,000 మంది తిరుపతిలో ఉన్నారు. ముందుగా జనవరి 10 రోజు టికెట్లు ఇస్తారు. తర్వాత 11 రోజు టికెట్లు పూర్తిగా ఇస్తారు. ఆ తర్వాత 12 రోజు టికెట్లు పూర్తిగా ఇస్తారు. అలా ఒక్కొక్క రోజు ఎంతమంది వస్తే నెక్స్ట్ డేకి టికెట్లు ఇచ్చుకుంటూ వస్తారు. అంటే ఎవరు ముందుగా వస్తే వారికి ఏ రోజుకి ఉంటే ఆ రోజుకి ఇస్తూ వస్తారన్నమాట. అర్థమైందా? ముందు వచ్చిన వాళ్ళకి ముందు రోజు టికెట్లు వస్తూ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? సో దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తాను. టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమలలో స్వామివారిని ఈ 10 రోజులు దర్శనం చేసుకోగలరు. టోకెన్ లేని భక్తులు తిరుమల కొండపైకి రావచ్చు, కానీ దర్శనానికి అనుమతించరు. అలాగే వైకుంఠం ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయి. అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేద ఆశీర్వచనం రద్దు చేశారు. ఓకేనా? మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నెల 28వ తారీఖున మీకు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అధ్యక్షన అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో జరుగుతుంది. ఓకేనా? సో భక్తులు ఏమైనా ఫిర్యాదులు, సలహాలు, సూచనలు నేరుగా టీటీడీ ఈవోతో తెలిపే అవకాశం అయితే ఉన్నది. దీనికోసం మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ఏంటంటే 087722632261. ఓకేనా? ఇదంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ అప్డేట్లు అనమాట. మరి మీరందరూ సిద్ధమేనా? నేను ఒకటే చెప్తా, ఫస్ట్ ఆన్లైన్లో ట్రై చేయండి. ఆన్లైన్లో అవ్వని పక్షంలో మీరు ఆఫ్లైన్లో రండి. ఆఫ్లైన్లోనే తీసుకుంటాము. ఒక రకంగా మీకు అన్అఫీషియల్గా ఒక మాట చెప్తా వినండి. నేను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోలేనేమో, అంత కాంపిటీషన్ ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయానికి అందరూ కూడా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు కంప్యూటర్ మనకి సపోర్ట్ చేయదు. సాఫ్ట్వేర్ అయినా నెట్ స్పీడ్ ఉన్నా కానీ. ఓకేనా? సో నేనైనా కానీ తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటా. ప్రతిరోజు 50,000 టోకెన్లు తక్కువ ఇవ్వరు. రోజుకి కనీసం 50,000 టోకెన్లు ఇస్తారు. 10 రోజులకి సంబంధించి కనీసం 5 లక్షల టోకెన్లు మీకు ఉంటాయి. ఏమాత్రం కంగారు పడొద్దు, మాకు టికెట్లు దొరకవా, మా పరిస్థితి ఏమిటి, అసలు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మీకు హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, కంగారు పడొద్దు. హ్యాపీగా తిరుపతి వచ్చి టోకెన్లు తీసుకోండి. ఫస్ట్ 2 రోజులే హెవీ రష్ ఉంటుంది తప్ప మిగతా రోజులు సాధారణంగానే భక్తులకి చాలా ఈజీగానే టికెట్లు దొరుకుతాయి. గత సంవత్సరంలో అయితేనండి టికెట్లు తీసుకోండి అని కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే కొంతమంది రాలా, ఈ న్యూస్లు అవి ఇవి చూసి తీసుకోండి అని చివరి రోజుల్లో కూడా చెప్పడం జరిగింది, లాస్ట్ 2-3 డేస్కి. కాబట్టి నేను చెప్తున్నా, మీరేం అంత కంగారు పడద్దు, హ్యాపీగా వచ్చి చూడండి. సరేనా? ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.